మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని బచ్చురాజుపల్లి గ్రామానికి కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ ద్వారా నీటి విడుదల చేయడంపై కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ యోజన నాయకుడు వినోద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం ఎలాగైతే ఒక పథకం ద్వారా ఇంకో పథకం నుంచి ఇంకో పథకం ఎలాగైతే ముందుకు సాగుతుందో అదేవిధంగా పబ్లిక్ విషయంలో ఏ రోజైనా సీఎం రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూసిందే లేదు. ఈరోజు మెదక్ జిల్లా నిజాంపేట్ మండల్ బచ్చరాజపల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు కోరిక మేరకు మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ రోహిత్ రావు గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొండపోచమ్మ సాగర్ నుంచి ఇప్పుడు సీజన్లో ఎండాకాలంలో మొక్కజొన్న కానీ వరి కానీ ఎండిపోయే పరిస్థితి రాకముందే 2 నెలల ముందు నుంచే ఇప్పుడు ప్రజలకు కొండపోచమ్మ సాగర్ నుంచి వాటర్ విడుదల చేయడం జరిగింది. దీనికి జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో